వాస్తవంగా ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీలు ఏమైపోయారంటే అహంకారపూరితమైనటువంటి వ్యక్తిత్వం వచ్చేసింది వాళ్ళకి. నిజంగా ఒక భక్తి పారవశ్యంతో ఒక దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు సంస్కారవంతంగా ఒక నిబద్ధతతో వెళ్ళి భక్తి నమస్కరించి పూజలు చేసుకుని వచ్చి అద్భుతమైన జీవితాన్ని గడపాల్సినటువంటి ఈ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారంటే అహంకారపూరితంగా దేవుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ మాట్లాడింది నిజంగా చాలా బాధాకరం. ప్రసాదం కాడ అడుక్కునే వాళ్ళు ఉన్నట్లుగా చేస్తున్నారు వీళ్ళని. ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో మరి ఎక్కువగా జనాలు ఉన్న చోట ఎక్కువగా ఇలాగే ఫాస్ట్‌గా ఎక్కువ తొందరగా ఇచ్చే అవకాశం ఉంటది. అంత మాత్రాన అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. చేస్తే మన సాంప్రదాయాలకి మనకే కదా పరువు నష్టం. కాబట్టి శివజ్యోతి లాంటి సెలబ్రిటీస్ కానీ, లేకపోతే ఏ రాజకీయ నాయకులైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడన్నా కొంచెం ప్రశాంతంగా ఉండండిరా బాబు. ఎందుకంటే అలాంటి చోటుకెళ్ళి మీరు ఏమైనా పొరపాట్లు చేస్తే పుట్టగతులు ఉండవు అని చెప్పి మన మన పెద్దలు చెప్తూ ఉంటారు. పుట్టగతులు ఉండవు. మనం ఏం చేసినా అక్కడ మనం దైవభక్తితో వెళ్ళాలా, పూజించుకోవాలా, దర్శించుకోవాలా, రావాలా తప్ప అనవసరమైన వ్యాఖ్యానాలు చేసి, పనికిమాలిన వ్యాఖ్యానాలు చేసి ఈవేళ చూడండి ఏ తీరికలు ఆమెను బ్యాన్ చేయాలా, తిరుపతి రానీకుండా చేయాలని ఇలాంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే కారణం ఆమె చేసుకున్నదే తప్ప వేరేవాడు చేసింది ఏం కాదు కదా. కొంతమంది ఏం చేస్తారు, ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉంటారు. తర్వాత నాకు అన్యాయం జరిగిందని ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసి తర్వాత అన్యాయం జరిగిపోతుందని ఏడిస్తే ఏం ప్రయోజనం అంటున్నాను నేను. ఇప్పుడు ఒక అంత పెద్ద ప్రపంచమే పరికించి చూసేటటువంటి తిరుపతి దేవస్థానంలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న సెలబ్రిటీయో పెద్ద సెలబ్రిటీ వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. సంస్కారవంతంగా మాట్లాడాలా. అక్కడ ఎవరితోనైనా మాట్లాడితే సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. అది ఎవడైనా కానీ, నేను సెలబ్రిటీ అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకుడు, ఎవడైతే ఏం కావాలి. ముందు ఎక్కడికి వెళ్ళాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా తిరుగుతున్నాము, ఎలా చేస్తున్నాము అనేది క్లారిటీగా ఉండాలి. అంతే తప్ప ప్రసాదం అడుక్కునే వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చారు, ఇలాంటి చెత్త మాటలు మాట్లాడకూడదు. మాట్లాడితే మీరు ప్రజాగ్రహానికి గురవక తప్పదు. కాబట్టి చర్యలు తీసుకుంది సార్. మరి దర్శనానికి రానికుండా ఆధార్ కార్డుని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. మరి పెడతారు. కరెక్ట్ కాకపోతే అహంకారమా? ఇప్పుడు క్షమాపణ అడిగితే తీసేస్తారా? నేను చెంపదెబ్బ కొట్టే క్షమాపణ అడిగితే ఓకేనా? అవన్నీ మాట్లాడకూడదండి. ఒక ఒక నేనేమంటానంటే ఒక అయినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి తిరుపతి దేవస్థానంలో మాట్లాడకూడదు. అది చాలా పెద్ద తప్పు, నేరం అది. కాబట్టి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంత సంస్కారంగా ఉన్నాం, ఎలా దర్శనం చేసుకున్నాం అని ఆలోచించాలా. వచ్చేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు తిరుపతి దేవస్థానం గురించి ఒక అద్భుతమైన రీతిలో ఏదైనా నీకు అవకాశం ఉంటే, మాట్లాడగల శక్తి ఉంటే మాట్లాడి దేవస్థానం ప్రాశస్త్యం గురించి తెలియజేయాలి నీకు తెలిస్తే. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడుకు మనం దేవస్థానం మనుగడకి ఇబ్బంది కలిగే మాటలు ఎవరు మాట్లాడకూడదు. అది మాట్లాడడం మాత్రం చాలా తప్పు. ఓకే సార్, అట్లాగే మరి మిగతా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. చాలా మంది అక్కడ క్రిస్టియన్స్ వెళ్ళడం, చాలా వేషాలు వేయడం గతంలో జరిగింది. మరి వాళ్ళ మీద కూడా ఇట్లాగే చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటారు? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు బ్రదర్. రాజకీయాలు మారుతాయి, రాజులు మారుతూ ఉంటారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కో రకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అన్నిటిపైన చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇది జరిగిన దానికి ప్రతిచర్యగా వారు నువ్వు మేమున్నంతసేపు నువ్వు రాకు దేవస్థానానికి, తదుపరి మరి ఆమెకు అవకాశం కల్పిస్తారో లేదో, మరి ఇలాంటి మాటలు మాట్లాడి మరి అహంకారపూరితమైన మాటలు మాట్లాడితే అలాగే ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏమైనా భయం మొదలైందంటారా? ఖచ్చితంగా తిరుపతిలో మాట్లాడడం ఏంటంటే రాజకీయాలు మాట్లాడకూడదు, ఏం మాట్లాడకూడదు, జాగ్రత్తగా ఉండాలి అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఆ సెలబ్రిటీ అయిన తర్వాత వేరే కళ్ళతో చూస్తూ ఉంటారు జనాలు. కాబట్టి జాగ్రత్త వహించి జాగ్రత్తగా సంస్కారవంతంగా దర్శనం చేసుకుని రావాలి.